సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టీచర్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ఈరోజు బ్లాగ్ అయితే ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. కొంచెం ప్రశాంతంగా ఉన్నాము. మార్నింగ్ కూడా నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. కొంచెం హెల్త్ బాగాలేదు, రెస్ట్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇంకా 4 o'clockకి మా పాపని అయితే తీసుకొచ్చేసాను. ఇదిగోండి మా పాపని అయితే ఫ్రెష్ అప్ చేసేసాను అనమాట. రాగానే ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఫుడ్ గురించి ఏమేమి చేయాలి ఏంటనే ఆలోచించాము. మా హస్బెండ్ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చారనమాట. చికెన్ తీసుకొచ్చినప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. సో ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి. సో చూడండి ఎట్లా చూస్తుందో. చూడడానికి ఇప్పుడే సైలెంట్గా ఉంది కానీ చాలా అలా చేస్తుంది అనమాట. సో ఇది వాటి బ్లాగ్ అయితే కానీ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి పాలైతే మరగపెట్టేస్తున్నానండి. పాలు వచ్చేసి ఏంటంటే తోడేద్దాము అన్నట్టు. యాక్చువల్ టీ పెట్టుకుందాం అనుకున్నాను కానీ చాలా పని ఉంది అనేసి ఇంకా తోడు పెట్టేద్దాంలే అనేసి తోడు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే గిన్నెలు కూడా సదిరేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటాలు అయితే మగ్గిపోయినాయి అనమాట. అంటే మొన్న కూరగాయలు వీడియో చేశాను కదా, అప్పుడు బయట పెట్టాను అనమాట. పచ్చివి బయట పెట్టాను, ఇప్పుడు మగ్గిపోయినాయి, ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు చికెన్ కర్రీ కాదు, చికెన్ సూప్ విత్ బిర్యానీ అనమాట చేస్తున్నాను. యాక్చువల్ మా హస్బెండ్ ఏంటంటే చికెన్ కర్రీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటాం కదా, ఈసారి చికెన్ సూప్ చేసుకుందాము, చాలా బాగుంటుంది చూద్దాం అని అన్నారు. చాలా చాలా బాగా వచ్చిందండి, నిజంగా సీరియస్గా చాలా బాగుంది. నెక్స్ట్ మా పాప అయితే అక్కడ ఆడుకుంటూ ఉంది. సో ఇంక ఇక్కడ ఏం చేసింది అనుకున్నారు, గొండి పంచదార తినేస్తుంది అనమాట. పంచదార స్పూన్ అయితే నోట్లో పెట్టేసింది. ఆ స్పూన్ తీసి ఇంకా నేనైతే అంట్లో వేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను చికెన్ కర్రీకి, అలాగే బిర్యానీలోకి, చికెన్ సూప్లోకి, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వంట చేయడానికి ఒక 30 minutes to 1 hour అలా పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా ఇంటెన్షన్ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఫుడ్ అయితే ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. మనం తినే 5 minutes అన్నమాట. కానీ దాని వెనకాల కష్టం చాలా ఉంటుంది. సో ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు. నేను కూడా బిఫోర్ మ్యారేజ్ అయితే వండేదాన్ని, కానీ వండకుండా ఉండేటప్పుడు అప్పుడైతే నేను కొంచెం ఫుడ్ వేస్ట్ చేసేదాన్ని. ఆ వాల్యూ అనేది ఇప్పుడు బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడేంటి వంట చేసే ఎప్పుడైతే స్టార్ట్ చేసానో అప్పటి నుంచి తెలుస్తుంది అనమాట. సో ఫుడ్ అయితే చాలా వేస్ట్ చేయకుండా ఉండండి మీరు కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బిర్యానీ దినుసులు అవన్నీ తీస్తున్నాను అనమాట. కొంచెం తీసినప్పుడు ఏంటంటే షాజీరా మొన్న తీసుకొచ్చాను, అది ఎక్కడో పెట్టాను అనమాట, సరుకుల్లో పెట్టాను. అదంతా ఎతికేటప్పుడు కొంచెం లేట్ అయింది. నేను ఏం చేస్తానంటే ఏదైనా బిర్యానీ దినుసులన్నీ ఒక డబ్బాలో పెడతాను అనమాట. నెక్స్ట్ స్నాక్స్ ఒక డబ్బాలో పెడతాను, ఒక బాక్స్లో పెడతాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఏవైనా సరుకులు అలా ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఆయిల్ ఒక బాక్స్లో అలా పెట్టుకుంటాను అనమాట, డివైడింగ్గా, అంటే ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం. సో అలా పెట్టుకుంటే ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతుంది, ఎత్తుక్కోకుండా అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలిందనమాట కొంచెం, అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంకా స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేస్తాను చూడండి. సో ఇంకా వచ్చేసి కారాస్ బాక్సెస్ అవన్నీ చాలా ఉన్నాయి గిన్నెలు అయితే, అవి అయితే వాష్ చేసేద్దాం అనేసి. నేను మెయిన్లీ పాపకి బాక్సెస్లో ఏంటంటే బుట్ట వచ్చేసి ప్లాస్టిక్ ఎందుకు తీసుకున్నానంటే మనం ఈజీగా రోజు వాష్ చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్తో తీసుకున్నాను. చాలా బాగుందనమాట బుట్ట కూడా, నాకు నచ్చింది. ఏంటంటే మనం కవర్స్ అవన్నీ తీసుకెళ్తే, అంటే బ్యాగ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఆ బ్యాగ్స్ అవన్నీ అంటే కొంచెం వాష్ చేసిన తర్వాత ఆరబెట్టాలి, అవన్నీ చాలా ఉంటుంది, ఆరాలి అలా ఉంటుంది. సో ఇదైతే ఈజీగా తీసుకెళ్ళచ్చు అనేసి అన్నట్టు. ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ అయితే పోసేసానండి. ఇంకా నెక్స్ట్ కర్రీలో వచ్చేసి ధనియాల పౌడర్. సో ఇదిగోండి రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ సూప్ అయితే ఇంకా అవుతుందన్నమాట నిదానంగా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్.